అయితే నువ్వు హ్యాపీయేగా? వినపడలేదు. పో అక్క. నేనింత ఆనందంగా ఉండడానికి కారణం నువ్వు చేసిన త్యాగమే అక్క. ఎప్పుడు నా కోసం నువ్వు సాక్రిఫైస్ చేస్తుంటావు కదా, అందుకే నీకోసం ఈ చిన్న సాక్రిఫైస్ చేశాను. చిన్నది కాదక్క, ఇది నా జీవితం. జీవితాన్నిచ్చావు నాకు. నీలాంటి అక్క ఉండటం నా అదృష్టం. మరి నా అదృష్టం ఎలా ఉందో? నీకంటే పెళ్లి ఫిక్స్ అయిపోయింది. నాకు ఎలాంటి సంబంధం వస్తుందో, ఎలాంటి వాడు దొరుకుతాడు. నీ మంచి మనసుకి నీకు మంచే జరుగుతుందక్కా. నాకంటే గొప్పింటి సంబంధం వస్తుంది. నువ్వు కన్న కలలన్నీ నెరవేర్చేవాడే నీకు భర్తగా వస్తాడు. అలాంటి వాడే రావాలి. రాకపోతే నేను చేసుకుంటానా? సరే, ఈరోజు నీకు మంచి గిఫ్ట్ ఇస్తాను. హా? గిఫ్టా? ఏంటక్కా అది? మీ ఆయన స్టాచ్యూ చేయించి నీకు ప్రెజెంట్ చేస్తాను. పెళ్ళయ్యేంత వరకు ఆ బొమ్మని నీ గదిలో పెట్టుకొని దాంతో ముచ్చట్లాడుకోవచ్చు. ఛీ, పో అక్క. పోతా పోతా, మీ ఇద్దరి మధ్య నేనెందుకుంటాను? నేను మిమ్మల్ని చాలా ఇష్టపడుతున్నాను. పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఏంటండి, నేనంటే మీకు ఇష్టమా? నాది వన్ సైడ్ లవ్ అనుకున్నాను. మీ అమ్మగారు చెప్పడంతోనే నాతో పెళ్ళికి ఒప్పుకున్నారు అనుకున్నాను. కానీ నేనంటే మీకు ఇష్టమని, మీరు కూడా నన్ను లవ్ చేస్తున్నారని ఇప్పుడే తెలిసింది. ఎప్పుడు నా మెడలో తాళి కడతారు? ఎప్పుడు నా చిటికని వేలు పట్టుకుని మీ ఇంటికి తీసుకుని వెళ్తారు? చెప్పండి. గీత, ఫోన్ తీసుకురా, ఛార్జింగ్ పెట్టాను. సరేనండి. ఇదిగో తీసుకోండి. ఫోన్ ఎవరికండి? కాంచనకి. కాంచనకా? పిందేంటే అలా గాల్లో ఎగిరింది? ఎందుకు ఎగరదు? అదిగో వచ్చింది కంచు. ట్యాంకర్ రాగానే ఓ వచ్చేసి ఉండరు పాతివ్రతలు. ఏ కంచు, ఏ కంచనుండవంటే చేరంచుతో ఊరేస్తాను. ఏమనుకుంటున్నావో? ఏమి మా బిందెలు ఎందుకు తంతున్నావు? ఏ లేకపోతే నిన్ను తనమంటావా ఏమి? చూసావా దీనికి ఎంత పొగరో? మేమే ముందొచ్చాం. ఎవరెప్పుడొచ్చారన్నది కాదమ్మే. ఈ ఈది నాది, ఆ ఇల్లు నాది. ముందుగా నిండాల్సిన బిందె కూడా నాదే. మూసుకుని ఉండండమే. ఏం చేసినా నిన్ను అడిగేటోడు లేదనే కదా మీటర్ రెచ్చిపోతున్నావు. ఎవరు అడుగుతారమ్మే? ఈ ఏరియాలో నా ముందుకొచ్చి నిలబడి నన్ను ప్రశ్నించే మగాడున్నాడమే. నీ పెనుటొచ్చి అడుగుతాడా? ఏయ్, నువ్వు అడుగుతావా? మీరు అడుగుతారా? చెప్పడమే. అమ్మే చూసినవా? కాంచన అమ్మేయడా? ఎవడైనా సరే బస్తీ మీద సవాల్, సవాల్ మీద తోవాల్, అంతే. ఏ తన సంగతి తెలుసు కదా, దాని నోట్లో నోరెందుకు పెడతావు? మీ నోట్లోంచి అత్తర వాసనలు వచ్చేస్తా ఉన్నాయి. మరి నోరు తెరిస్తే కంపు ఈది చివరి వరకు వస్తా ఉండదమ్మే. పట్టుకోండి.
హలో కాంచన నేను ఆ నేనే అంటే అమ్మ బాబు నీకు పేరు పెట్టలేదా ఏమే? నేను విశ్వనాథాన్ని మాట్లాడుతున్నాను కంచు. ఆ నువ్వా? ఏమి నువ్వు నాకు ఫోన్ చేసి ఉండవు? బాగున్నావా? ఏ రోగం వచ్చి మంచం పట్టిపోయానని ఎవరైనా చెప్పినారా ఏమి నీకు? అది కాదు, నీకొక ముఖ్యమైన విషయం చెప్పాలని ఫోన్ చేశాను కంచు. ఏందది? ఆ అమ్మాయికి పెళ్లి కుదిరింది. ఏంది మీరు చెప్పేది నిజమా? అవును, ఎల్లుండే నిశ్చితార్థం. ఆహా, మంచి సంబంధమేనా? చాలా పెద్దింటి సంబంధం కంచు. ఆ మరి నువ్వు నిశ్చితార్థానికి రావాలి. అంటే పెళ్లి కొండద్దంటున్నావా ఏమి? నిశ్చితార్థానికి వచ్చి నా చేతుల మీదుగా మనువు జరిపించి ఆ అమ్మిని అత్తారింటికి పంపించిన తర్వాత దానికి తోడుగా వారం 10 రోజులు వియ్యాల వారింట్లో ఉండిన తర్వాతే మళ్ళీ తిరిగి వచ్చేది. వచ్చేస్తా ఉండా. సరే, ఉంటానమ్మా. అమ్మా నానా ఫోన్లో ఆ గొంతు కంచుది. ఆవిడకి ఎందుకు ఫోన్ చేసావు నాన్నా? అదేంటమ్మా, శరణ్య నిశ్చితార్థం కదా, అందుకే రమ్మన్నాను. ఆ, ఏముంది? రేపు వస్తుంది. ఆ, నాశనం. సమీరా, ఫోన్ లిఫ్ట్ చేస్తే మన సంగతి ఏం చేసాం, మన విషయం అమ్మ వాళ్ళకి చెప్పావా అంటుంది. లేదంటే గొడవ పడుతుంది. జరిగింది చెప్తే ఈ నూతులోనూ పడుద్ది. ఫోన్ లిఫ్ట్ చేయను. కరెక్ట్ కాదు. ఫోన్ లిఫ్ట్ చేయలేదని యూఎస్ నుంచి ఇండియా వచ్చేసింది. ఇప్పుడు లిఫ్ట్ చేయకపోతే డైరెక్ట్గా ఇంటికి వచ్చేస్తే వెంటనే శరణ్యను కలిసి మా ప్రేమ విషయం చెప్పేస్తాను. తనకు చెప్పిన తర్వాతే మ్యాటర్ని సమీరాకు పోస్ట్ చేస్తాను. అదే కరెక్ట్. మన ప్రేమ విషయాన్ని శరణ్యకి చెప్పడానికి వెళ్తున్నాను. చెప్పిన తర్వాత నీకు కాల్ చేస్తాను. చూస్తాను.
అంకుల్ వాళ్ళు ఉంటారు కదా, ఎలా మాట్లాడాలి? ఎందుకొచ్చావు బాబు అని అడిగితే ఏం చెప్పాలి? హా, శరణ్యతో మాట్లాడడానికి వచ్చానంటే ఏం మాట్లాడాలి అంటే అనర్లే. వాళ్ళ దృష్టిలో మేము కాబోయే భార్యాభర్తలం కదా, వాళ్ళేదో ఊహించేసుకుని ఫ్రీడమ్ ఇస్తారు. తలుపులు తీసే ఉన్నాయి, ఇంట్లో ఎవరూ లేరేంటి? శరణ్య గారు, శరణ్య గారు, మీ ఆయన స్టాచ్యూ చేయించి నీకు ప్రెజెంట్ చేస్తాను. అనన్య అక్క చెప్తుంటే ఏదో సరదాగా అంటుంది అనుకున్నాను. నిజంగానే ఈ బొమ్మని తయారు చేయించి నా రూమ్లో పెట్టించిందా? ఇదేంటి నన్ను బొమ్మ అనుకుంటోంది? కాదని తెలిస్తే ఒక్కసారిగా అరిస్తే అందరి ముందు పరువు పోతుంది. ఇప్పుడేం అందంగా ఉన్నావురా. సారీ రా అంటున్నానని ఫీల్ అవ్వకండి. మీరంటే నాకు అంత ఇష్టం. ఆ రోజు మీ షాప్లో మీరు డిజైన్ చేసిన డ్రెస్సు నాకిచ్చి వేసుకోమన్నారు కదా. నేను వేసుకున్నప్పుడు
మీరు పొగుడుతూ ఉంటే అప్పుడు మీరు ఏంజల్ అన్నారు, ఇంకా చాలా మాటలు మాట్లాడారు, కానీ ఏ మాటలో వినపడలేదు తెలుసా? ఎందుకంటే మీ కళ్ళు మీ మాటల్ని వినపడనివ్వలేదు. మనం ప్రేమించిన వాళ్ళతో తిరిగి ప్రేమించబడటం అదృష్టం కదా. ప్రేమించిన వాళ్ళని పెళ్లి చేసుకోవడం వరం కదా. ఏం మాట్లాడరేంటి? ఓహో, మీరు బొమ్మ కదా, ఎలా మాట్లాడతారు? పెళ్ళైన తర్వాత మీరు నా మాటలు వింటారో లేదో తెలియదు. మీరు డైరెక్ట్గా ఎదురు పడితే నా మనసులో ఉన్న మాటలు మీతో చెప్పలేను. ఏంటి అలా చూస్తున్నారు? ఎదురు పడితే ఎందుకు చెప్పలేనా? సిగ్గేస్తుంది కదా. నా మనసులో మాట మీరు ఎదురు పడితే ఎప్పుడో చెప్పాలని అనుకున్నాను, కానీ నాకప్పుడు ధైర్యం సరిపోలేదు. మన పెద్దవాళ్ళు మనకి మ్యాచ్ ఫిక్స్ చేసిన తర్వాత చెప్పాలి అనుకున్నాను, కానీ మిమ్మల్ని కలిసి మాట్లాడే వీలు నాకు దొరకలేదు. అందుకే ఇప్పుడు చెప్తున్నాను. Love you. మీరు మీరు సైలెంట్గా ఉంటానంటేనే చేయి తీస్తాను. ఏంటండి మీరు బొమ్మ అనుకుని నేను మాట్లాడుతూ ఉంటే చెప్పాలి కదా. అలా చెప్తే ఇప్పుడు అరిచినట్టు అరుస్తారని భయపడ్డాను. నేనంటే ఎంత ఇష్టం ఉంటే మాత్రం ఇలా డైరెక్ట్గా గదిలోకి వచ్చేస్తారా? అది ఇంట్లో ఎవరూ లేనప్పుడు. అలా ఎవరు లేకపోవటం నా లక్ అండి. అంటే ఏంటండి? బయటికి వెళ్ళండి, అమ్మ నాన్న వచ్చేస్తారు. మీరు వెళ్ళిపోండి. లేదండి, మీతో ఒక విషయం మాట్లాడాలి. ఏదైనా ఎంగేజ్మెంట్ అయిన తర్వాతే, దయచేసి వెళ్ళిపోండి. ఏమండి, నా మాట వినండి, ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ప్లీజ్ అండి, వెళ్ళిపోండి. నేను చెప్పేది వినండి. ప్లీజ్ వెళ్ళిపోండి.